మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడబూరు మండల పరిధిలోని ముచ్చగిరి, గంగులపాడు గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ప్రదీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, గజేందర్ రెడ్డి, శివరాం రెడ్డి గ్రామాల్లో ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రతి నిరుపేద కుటుంబాలకు సంక్షేమ ఫలాలు అందాలంటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే, మంత్రాలయం అభివృద్ధి దిశగా ఇంకా ముందుకు వెళ్లాలంటే కేవలం మన పేదల ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రావాలి. నాలుగోసారి మంత్రాలయంలో బాలనాగిరెడ్డి ప్రజలందరి ఆశీర్వాదంతో గెలుపు ఖాయం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రఘురాం, పెద్దకడపూరు సర్పంచ్ రామాంజనేయులు, జాము ముకయ్య, పూజారి ఈరన్న, ముక్కారన్న, ఆర్లప్ప, ముచ్చిగిరి సర్పంచ్ హనుమంతు, గంగులపాడు సర్పంచ్, ఎంపీటీసీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా ఫ్యాన్కి వెళ్ళమ్మా. అమ్మ కూడా ఏమన్నా వచ్చినాయా? మనకి ఎన్నిసార్లు వచ్చినాయి? ఎవరు వేస్తున్నారు? ఎవరు పింఛన్ వస్తుందమ్మా? ఫ్యాన్కి వెళ్ళమ్మా, మర్చిపోద్దండి. ఎవరు వేస్తున్నారు? మనకు గుర్తుంది కదా. ఎవరు ఐదా? అమ్మఒడి పడుతుండే కంటిన్యూ. ఎవరు వేస్తున్నారు? నోటు కూడా వేయాలమ్మా ఫ్యాన్కి. ఎవరు వాలంటీర్ డీలింగ్ అమ్మా? ఏమైనా వస్తాయా పథకాలు? అమ్మఒడి ఏమైనా వస్తుందా? 18,000 డబ్బులు ఎవరు వేస్తుంటారు? మీకు గుర్తుందా? జగన్ గుర్తు ఏం గుర్తు? జరగండి. పింఛన్ వస్తుందా? మా ఫ్యాన్కి వెళ్ళమ్మా. అందరూ చెప్పాలి. నువ్వు చూసిపెట్టుకోని మామల్లా మేలా ఇప్పుడు అల్లాడిస్తుంటారు కదా. ఈడ బాగా నొప్పే. బయట చూపి ఇడే చూపించే కదా. ఆపరేషన్ చేసి వస్తా అన్న మీరు పోవాలి. తెలుసాలి మనం పోతే ఆపరేషన్ తగ్గే ఉంటే అందువల్ల మనకి ఇబ్బంది. ఇంకిద్దరు ఇచ్చింది చూసుకుని కత్తిని చూసుకుని సరిపోయి పాపం మనముడు ఆడిపిల్లి కొడుకు బసరాజు కొడుకో బసరాజు కొడుకు పడిపోతారా? సురేష్